నమస్కారం. తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. కేటీఆర్ తాను అనుకుని వివాదాస్పదం అవుతారో లేక తాను చేసిన తర్వాత అది వివాదాస్పదంగా మారుతుందో తెలియదు, కానీ మళ్ళీ ఆయన ఒక ట్వీట్ చేశారు 2 రోజుల కిందట. అది మళ్ళీ వివాదాస్పదం అయింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడులు ఎలా వచ్చాయి తెలంగాణకి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ దాన్ని రాజకీయంగా చేసుంటే పెద్దగా ఎవరు పట్టించుకొని ఉండకపోయేవాళ్ళేమో. సో ఆయన ఈ 2 రోజుల కిందట చేసినటువంటి ట్వీట్లో తమిళనాడుకి గుజరాత్కి పరిశ్రమలు తరలిల్లిపోతున్నాయి, చివరికి ఏపీకి కూడా వెళుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు ఆయన. కానీ తెలంగాణకు మాత్రం రావట్లేదంటూ ట్వీట్ చేశారు. ఈ చివరికి లేదా ఆఖరికి ఏపీకి కూడా వెళుతున్నాయంటే ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు చర్చ. ఏ ఉద్దేశంతో కేటీఆర్ ఇలాంటి ట్వీట్స్ చేస్తారు? అతనికి ఏపీ పట్ల లేదా గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి ట్వీట్స్ చేయలేదు ఆయన. చంద్రబాబు లేదా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ట్వీట్స్ ఎందుకు చేస్తారు? ఏంటి ఆయన ఉద్దేశం? ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే. ఏంటి కేటీఆర్ ఇది అనుకునే చేస్తాడు అని అనుకోవచ్చా మనం? అంటే దాంట్లో రెండు ఉన్నాయి గోపి గారు. మొట్టమొదటి నుంచి కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే, మనం ఉన్నతంగా ఉండటం, మనం ఎదగటం అనే దానికంటే కూడా ఎదిగిన వాళ్ళని తక్కువ చేసి చూపిస్తే మనం పొడుగ్గా కనపడతాం అనేటువంటి భావన వీళ్ళలో ఉంటుంది. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారిని అవసరం వచ్చినప్పుడల్లా తెలంగాణ వాదంతో వాళ్ళు ఒక్కసారి మాత్రమే గెలవగలిగారు, కానీ అధికారంలోకి అది కూడా బొటాబొటీగా నేను తెలంగాణకి పితామహుని అని చెప్పుకున్న కేసీఆర్ గారికి 2014లో వచ్చిన సీట్లు ఏంటండి? కేవలం బొటాబొటీగా ఇచ్చారు. అవును. ఆ సందర్భంలో తెలుగుదేశానికి కూడా గణనీయమైనటువంటి స్థాయిలో వచ్చినాయి. ఆ సందర్భంగా ఎప్పటికైనా ప్రమాదం ఉంటే నాకు తెలుగుదేశంతో అనేటువంటిది గమనించాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ లాక్కొని 20 సీట్లు వచ్చాయి. 20 సీట్లు 22 వచ్చినట్టు. సో వాటిని మ్యాక్సిమం లాక్కొని ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం స్థాయికి మించి, తర్వాత ఆయన డీగ్రేడ్ చేసి చూపించటం, బూచిగా చూపించటం, లేకపోతే 2018లో ఆయన మళ్ళీ రెండోసారి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఓటమి అంచునున్నాడు. చాలామంది అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం అనేటువంటిది అతనికి ఆయాచితంగా కలిసి వచ్చినటువంటిది. రెండోసారి అధికారంలోకి రావడానికి కూడా అదే చంద్రబాబు నాయుడు గారిని బూచిని చూపించే వచ్చాడు. అవును. సో అదొక చారిత్రాత్మకమైన తప్పిదం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అనేది ఆయనకు అంది వచ్చిన అవకాశం లాగా ఉంది. అంతేగాని సొంత సత్తాతో గెలిచిందని ఎప్పుడన్నా ఉంది అంటే ఆ సానుభూతితో గెలిచారు, కానీ సత్తాతో ఎప్పుడు గెలవలా వీళ్ళు. 2014 కూడా అదే. అంతే కదా. 2014లో ఏం జరిగింది మనం చూసాం. 2014లో కూడా సెంటిమెంట్ తోటి వచ్చారు, ఏదో తెలంగాణ సాధించారు. ఎంతోమంది బలిదానాలు చేసుకొని ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ప్రాణత్యాగాలు చేస్తే 1000 మంది పైన మేమే అని చెప్పి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాం, వాళ్ళని చేస్తాం, వీళ్ళని చేస్తాం అని 100 అబద్ధాలు ఆడి వచ్చారు. 61, 63 వచ్చాయి అంతే బొటాబొట్టి వచ్చినటువంటిది. తర్వాత చేసినటువంటి కార్యక్రమాలతోటి ఇది చేసిన తర్వాత అయితే చంద్రబాబు నాయుడు గారి విజన్కి తగ్గట్టుగా తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొంత కంటిన్యూ చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడంలో కేసీఆర్ పాత్రని మనం తక్కువ చేయడానికి లేదు. కంటిన్యూషన్లో చేశారు. కానీ వీళ్ళు అనాలోచితంగా చేసినటువంటి కొన్ని పనులు, కొన్ని మాటలు వాళ్ళకి ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో వాళ్ళకి అర్థమైంది. బిగినింగ్లో మనకి ఎలక్షన్ ముందు రాగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ మాట్లాడినటువంటి అహంకారపూరితమైన మాటలు, అది ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్లోనూ ఓహో ఇతనికి బాగా ఎక్కిందనమాట అనుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలంగాణ వాళ్ళు కూడా మా దొరకి బాగానే ఎక్కింది, ఒకసారి పాఠం చెప్పకపోతే లాభం లేదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ను తెచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కేటీఆర్. ఏది ఆ రోజున అక్కడ పోయి చేసుకోవాల్సిందే కానీ మీరు ఇక్కడ ఎందుకు వచ్చి చేశారనేటువంటిది. అంటే చేసిన తప్పులను నేర్చుకునేటువంటి లక్షణం ఇంకా వీళ్ళలో రాలేదు. ఆ రోజే ట్వీట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు కూడా ట్వీట్ చేసి నేను నా లైఫ్లో ఇప్పటి వరకు ఇంతలా ఎప్పుడు నవ్వలేదు. ఇవన్నీ ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోలేరేమో అనేటువంటిది అహంకారం. ఎంతకంటే ఇక నేను మా నాన్న తర్వాత నేనే, ఇది మా జాగీరు, తెలంగాణలో మేము తప్పితే లేవనేటువంటి భావనలో నుంచి వచ్చినటువంటి ట్వీట్స్ అవి.
మరి వాళ్ళు ఏమైంది? ఉమ్. కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది? ఇంకా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ వాళ్ళు పార్టీని నిష్కర్షగా మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మింగేయాలా, పార్టీని ఎప్పుడు కలుపుతాడా అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి వీళ్ళందరూ బయట ఉన్నారు. కానీ మీరు కూడా సంకేతాలు పంపిస్తున్నారు కాబట్టి మీరంతా బయట ఉన్నారు. కానీ ఇది లేదు, ఇలాగే ఉంటారు వీళ్ళంటే బీజేపీ ఆ భావనకు వస్తే మీ పరిస్థితి ఏంటి? అంటే ఏపీ మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నప్పుడు ఈ భావన లేదే. లేదు 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 మీకు గుర్తుంటే నేను ఇది గుర్తు చేయబోతున్నాను. అక్కడ తేడా అదే. అవునా? స్మూత్గా రోడ్లు ఉంటే తెలంగాణలో ఉన్నట్టు, అవును, గతుకుల రోడ్డు వస్తే ఆంధ్ర వచ్చినట్టు అని మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఉన్న నాయకులందరూ మాట్లాడేటప్పటికి ఈయన క్షమాపణ కూడా చెప్పాడు. అప్పుడు అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు, మా రాష్ట్రం గొప్పతనం చెప్పుకోవడానికి చెప్పాను కానీ మిమ్మల్ని నేను ఎవరిని మనోభావాలు దెబ్బతీయటానికి కాదని. మరి ఇప్పుడు ఏమైంది? కనీసం అంటే లీస్ట్ ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్తున్నారు అన్నారు. అసలు నువ్వు కూర్చొని పాలిస్తుంది ఎక్కడ? మొన్నటిదాకా పాలించింది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక మహానగరానికి కలగని విజన్ 2020 అని చెప్పి దాని మూలన అధికారం పోగొట్టుకొని 10 సంవత్సరాలు నానా కష్టాలు పడ్డా కానీ ఒక పాడికొండలాగా తయారు చేసి హైదరాబాదు ఇస్తే ఆ గద్దె మీద కూర్చొని మీ నాన్నగారు నువ్వు పాలిచ్చారు. అది తెలంగాణలో అడిగిన ఎవరినైనా చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు. ఆయనే చెప్పాడుగా. ఆయనే చెప్పాడు. అదే కేటీఆర్లో ఉన్న గొప్పతనం. బాగా చదువుకున్నోళ్ళు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ ఇండస్ట్రీలో వచ్చి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇతను టాపిక్ డీవియేట్ చేస్తుంటే వాళ్ళకి చెప్పారు, మాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏంటో, మీరు చెప్పాల్సిన పని లేదంటే అప్పుడు ఈయన వాళ్ళ ముందు పలసన కాకుండా ఉండటం కోసం లేదు లేదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి కృషి ఉందని అక్కడ మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆంధ్రోడు వాళ్ళది వస్తుంది, మళ్ళీ వస్తే చంద్రబాబు నాయుడు కబ్జా చేస్తాడు తెలంగాణని అని ఇక్కడ మాట్లాడతాడు. ఎన్డీఏ రూపంలో మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తున్నాడని మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే తెలంగాణ వాదం అనేది దాదాపుగా, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి వచ్చింది, చక్కగా పాలించుకుంటున్నారు, మిగతా చేస్తున్నారు. తర్వాత వీళ్ళ అహంకారంతో వీళ్ళు అనాలోచితంగా చేసిన చర్యల మూలన తెలంగాణ ఎంత నష్టపోయింది అనేటువంటిది మిగతా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న నాకు తెలుసు. ఎలాగంటే విపరీతమైనటువంటి భూమిలో వెళ్తున్న హైదరాబాద్ని, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ఏరియాని 111 జీవో అనేటువంటి దాన్ని నేను రద్దు చేస్తున్నానని రాజకీయ లబ్ధి కోసం ముట్టుకోవటం మూలనే కేసీఆర్, అది జరగదని మాలాంటి వాళ్ళందరికీ తెలుసు ఫీల్డ్లో ఉన్నవాళ్ళం కాబట్టి. కానీ నేనేదో రద్దు చేశాను, కేంద్ర ప్రభుత్వం దీనికి కాలడ్డం పెడుతుందని ఒక మాట తెచ్చుకోవటం కోసం, రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఒక మాట మూలాన కొన్ని వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ రంగం నష్టపోయింది. ఆ రోజు నుంచే రియల్ ఎస్టేట్ కుదేలవటం మొదలైంది. ఎందుకని? ఎట్లా? అది ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్ లాగానే రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది కూడా కొంచెం సెంటిమెంట్తో కూడుకున్నది. అప్పటిదాకా వెళ్ళి జడ్చర్ల దగ్గర లేకపోతే జహీరాబాద్ దగ్గర మిగతా చోట్ల కొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా సిటీ పక్కనే కదా, అది కనుక రిలీజ్ అయిపోతే మనం మోకిలలోనో లేకపోతే ఇంకెక్కడో దగ్గరలో కొనుక్కోవచ్చు కదా అనేటువంటి వికారాబాద్ ఈ ఏరియా అంతా. అతనికి ఆ సామర్థ్యం ఉందా? అక్కడ 40,000 50,000 గజం పెట్టి కొనాలనేటువంటిది అతని మైండ్లోకి రాలా. సిటీ దగ్గరలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు రిలీజ్ అయిపోతుంది కాబట్టి అని మొత్తం స్తబ్దం అయిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు రాగానే నేను ఫార్మసిటీ రద్దు చేస్తున్నాను. 2.5 ఏళ్ల క్రితం కుదేలైన రియల్ ఎస్టేటు ఇవాళ వరకు కోలుకుందా హైదరాబాద్లో? లేదు. ఎన్ని వేల మంది, చాలామంది కంపెనీలు మూసుకొని వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు. ఉన్నవాళ్ళు కూడా బిక్కుమంట ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియకుండా నానా బాధలు పడుతున్నారు. కేవలం కేసీఆర్ చేసిన ఒక అనాలోచితమైనటువంటి చర్య, ఒక మాట మూలాన. మరి ఇప్పుడు చివరికి ఏపీ కూడా అంటే ఏంటి? నేను అనేది అదే. అంటే మేమేదో గొప్పవాళ్ళం, నిన్నగాక మొన్న వచ్చిందంటే వీళ్ళు ఏపీ వాళ్ళ దీన స్థితిలో ఉండటానికి కారణం నువ్వు మీ నాన్నగారు చేసి ఆ జగన్మోహన్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందం మూలాన కాదా? అంటే ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని ఒప్పుకుంటే అది కాస్త మర్యాదగా ఉంటుంది కదా. పరిశ్రమలు వస్తున్నాయని చెప్పొచ్చు ఏపీకి కూడా వెళ్ళిపోతున్నాయని, గుజరాత్ తమిళనాడులో అనొచ్చు కదా. కూడా అంట మూలనే కదా ఈ గోలంతా. అంటే ఏంటంటే వాళ్ళలో ఉన్న దుగ్ధం తెలియజేస్తుంది. ఇప్పుడు అమరావతి ఎక్కడైతే డెవలప్ అయితే హైదరాబాద్ ఎలా పడిపోతుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ పడిపోతుంది అన్నటువంటి దాంతోనేమో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మూడు రాజధానులను డ్రామా ఆడిచ్చి అనుకుంటే ఎంకరేజ్ చేసి అక్కడ పూర్తి స్థాయిలో నాశనం చేశారు ఆ స్టేట్ని. ఇవాళ అదే. ఆ రోజు జగన్తో సమస్య లేదు, బ్రహ్మాండం. ఎందుకంటే వీళ్ళిద్దరు బాయ్ అని చెప్పి విందులును అలైబలైలు చేశారు. సమస్య లేదు, ఎందుకంటే అక్కడ పెట్టుబడులు రావు, వచ్చేదంతా ఇక్కడే డెస్టినేషన్. ప్రత్యామ్నాయంగా ఇక్కడ చూస్తారు. కానీ లా ఆఫ్ కర్మ అని ఒకటి ఉంటుందిగా.
ఇవాళ ఏమైంది? మొన్న 5 సంవత్సరాలు ఏదైతే హైదరాబాద్కు వచ్చిందో 5 సంవత్సరాలు కూడా మీరు పూర్తిగా నిలబెట్టుకోవాలి దాన్ని. 111 జీవో అని చెప్పి సంవత్సరాల ముందు నుంచే రియల్ ఎస్టేట్ పడిపోయేటట్టు చేసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు ఏమైంది? అమరావతి అనేటప్పటికి ఏంటంటే అక్కడ కళకళలాడుతుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. 60-70% ఇక్కడికి వచ్చినటువంటి హైదరాబాద్ వచ్చిన రియల్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ బాట పట్టారు, టెండర్లు పిలిచారు. ఇవాళ 50-60 వేల కోట్ల రూపాయలు రెడీగా ఉంది కట్టుకోవడానికి. అయిన తర్వాత ఇవాళ ఇటు చూసేవాడు కూడా చూడకుండా పోతున్నాడు కదా. అంటే ఇది రేవంత్ తప్పిదమా లేకపోతే కేసీఆర్ తప్పిదమా అనేది కూడా ఉంటుంది కదా ఇక్కడ. మళ్ళీ రేవంత్ తప్పిదమని చూపించడానికే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇక వచ్చినవన్నీ హైదరాబాద్కే వస్తాయా? రావాల్సినటువంటివన్నీ ఇక్కడికి వచ్చినాయిగా, పెడతానే ఉన్నారుగా. కానీ ఏంటంటే ఆ మాట్లాడే దాంట్లో కూడా విమర్శలో కూడా విమర్శను విమర్శలాగా చేయకుండా నీ అహంకారపూరిత ధోరణి, ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి అక్కసును కూడా నీ మాటల్లో బయటపడ్డప్పుడు ఏంటంటే ఇప్పుడిప్పుడే జనంలో కొంచెం ఫీలింగ్ ఏమొస్తుందంటే, అరే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏదో అనుకొని తెచ్చుకున్నామే, దీనికంటే కాస్త ఎన్ని మాటలన్నా కాస్త వైబ్రెంట్గా ఉండేది హైదరాబాదు. సెటిలర్స్లో కూడా స్లోగా భావన వస్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు. నువ్వు ఈ మాట మాట్లాడటం ద్వారా మళ్ళీ ఏదైనా కాస్త కూస్తో పార్టీ పికప్ అయ్యేటువంటి అవకాశం ఉంటే కూడా దాన్ని కూడా కాళ్ళదనుకున్నట్టు అవుతుంది కదా. కాబట్టి కేటీఆర్ అనేటువంటి వ్యక్తి తను రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే అహంకారపూరిత ధోరణితోటి తన రాజకీయ భవిష్యత్తును తనే నాశనం చేసుకుంటున్నాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కేసీఆర్ గారు సెకండ్ టర్మ్లో లాస్ట్ 2 సంవత్సరాలైనా కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయకపోవటం అనేటువంటిది చారిత్రాత్మక తప్పిదం అని చెప్పాను నేను ఆ విశ్లేషణలో. ఎందుకంటే సెంట్రల్లో రాహుల్ గాంధీని చూస్తున్నాం. 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తిని పెట్టి ఈయనకి ప్రధానమంత్రిని చేయకపోవటం మూలాన్ని ఇవాళ ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. అప్పుడు ఆయన సిద్ధంగా లేడులేండి. ఎందుకు లేరు? మీరు కట్టబెడితే కూర్చునేవాడు కదా. అలా కట్టబెట్టుకుని కూర్చొని ప్రధానిగా దేశాన్ని మనం ఆ మాట వస్తే ఒక విషయం ఏనండి, రాహుల్ గాంధీకి రాజీవ్ గాంధీకి ఇష్టం ఉందా రాజకీయాల్లోకి రావటం? లేకుండా ఒకసారి వెనక్కి వెళ్ళండి. అతను చక్కగా పైలట్గా ఫ్యామిలీ లైఫ్ గడుపుతాం అనుకున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో హాఫ్ హార్టెడ్గానే వచ్చాడు రాజకీయాల్లోకి. మొన్న ఈ మధ్య ఆయన మణిశంకర్ అయ్యర్ కూడా ఒక కామెంట్ చేశారు, మరి ఆయన ఏదో యూనివర్సిటీలో ఫెయిల్ అయ్యాడని చేసుకొని రకరకాల ఆయన ఫ్యామిలీ మ్యాన్ అసలు ఇవన్నీ వద్దనుకున్నాడు. కానీ మరి రాజకీయంలోకి వచ్చిన తర్వాత అతనిదైన మార్క్ వేసుకోలేదా? ఇవాళకి కూడా ఆయన ఇది చెప్తే రాజీవ్ గాంధీ అంటే కొంతమంది మనసులో ఉన్నాడు కదా. కాబట్టి మీరు ఒక అవకాశం ఇచ్చి ఉంటే ఇవాళ ఏమైంది? అది ఇవ్వకపోవటం వలన 10 సంవత్సరాలు సరైన లీడర్షిప్ లేకుండా పోయింది, ఇంకొక టర్మ్ పోయింది. ఆ తర్వాత రాజు ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరికి తెలుసు. కాబట్టి కేటీఆర్ కూడా అవకాశం ఇవ్వకుండా 10 ఏళ్ళు కేసీఆర్ ఉండటం వలన ఈ 5 సంవత్సరాల పాటు ఇంకా దాదాపు 4 సంవత్సరాలు ఉంది. ఎలా నెగ్గుకొస్తారు అనేటువంటిది 3.5 సంవత్సరాలు, అది కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి కాస్త కన్సిడర్ చేద్దామని ప్రతిసారి ఇలా నోటితోటి ఏదో ఒకటి తెచ్చుకుంటున్నారు కేటీఆర్. కానీ ఆంధ్ర వాళ్ళకి మళ్ళీ మరొకసారి రెచ్చగొట్టినట్టే అయింది, పుండు మీద కారం చల్లినట్టుగా మాట్లాడుతున్నారు. అది ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏ రకంగా ఉపయోగపడదు అనేటువంటిది నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ.